అమరావతి చిత్రకళా వేది కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెక్యూరిటీ గార్డ్ నన్ను చేతితో గుండెలపై బలంగా గుద్దడం వాస్తవమేనని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ సెక్యూరిటీ గార్డ్ నన్ను మోచేతితో బలంగా గుద్దడం వల్ల గుండెల్లో నొప్పి రావడం జరిగిందని అన్నారు. అంత బలంగా ఎందుకు గుద్దావని సెక్యూరిటీ గార్డును ప్రశ్నించగా అతను తన మాటలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ నొప్పి భరించలేనంతగా ఉందని వెంటనే సంబంధిత డాక్టర్ను కలిసి వైద్యం చేయించుకున్నానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ తన సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గూడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్లో ఇట్లా పుట్టాడు, అంటే తోసాడా అంటే అదే క్రమంలో కాకుండా పుట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను, ఏంటో కొడతాం ఏంటి ఇట్లా మాట్లాడతాం ఏంటి అనగానే అని సార్ వెంటనే రంగరాకృష్ణ గారు ఆయన కూడా వీళ్ళు మాట్లాడట్లేదు సార్, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అన్నారు. ఈ లోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక్కి తగ్గేసరికి కొంచెం కార్యకర్త కొంచెం పెయిన్ అన్నాననే కార్యక్రమం అతను కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం జరుగుతుంటే మీరు ఇందాక ఇక్కడ చూశాను, నేను పెమ్మసారి గారి సిబ్బంది మీద జనసేన నాయకులు అటువంటిది దాడేం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడున్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది, అంతే. నువ్వు ఇట్లా చేయకూడదు. రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ సెక్యూరిటీ అంట, జనరల్గా సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా చేయడ్డు పెడతారు, ముందుకు రాకూడదని. కానీ ఇతను వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది, మేము ఇంకా వెనకుండా మినిస్టర్ నడుచుకుంటాను, ఆయన కూడా చూస్తున్నాం. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు. షాక్ ఆయన మందలిచ్చారు, అబ్బాయి తప్ప ఇట్లా నువ్వు ఇట్లా కొట్టకూడదు అంటే కొట్టాడు. అది నెట్లా దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప నువ్వు కొడతావేంటి, అది కార్యకర్తలని నాయకులని కొట్టకూడదు అని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను అతని గురించి చెప్తానండి, ఇతను కొంచెం ప్రవర్తన మారని చెప్తారు, అది వివరిస్తా ఉంది. ఎందుకంటే అతనిపై దాడి చేయటాలు కానీ దాడి చేసేటువంటి సెక్యూరిటీ వాళ్ళు అంటే సెక్యూరిటీ మేము అట్లా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు వీఐపీని సెక్యూర్ చేయడానికి వస్తూ ఉంటారు, వీఐపీలు ఎట్లా గౌరవం చూసుకున్నారో మాకు కూడా తెలుసు. సో ఇందులో రఘురామకృష్ణ గారు ఒకవేళ రఘురామకృష్ణ గారు ఏమన్నా దాని గురించి బాధపడుంటే మేము ఆయనకు సారీ చెప్తాం. సెక్యూరిటీ చేసింది మాకు తప్పు, సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకునే విధంగా రఘురామకృష్ణ గారు కూడా ప్రయత్నం చేయాలని ఆయన కోరుతాం.